హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కుకింగ్ కూర నేనే చేశాను. అసలు నేను ఎందుకు చేశా అంటే అన్ఫార్చునేట్లీ ఒక ఇంపార్టెంట్ పని మీద మా వైఫ్ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో నేనైతే తప్పదు కాబట్టి నాకు నేనే వండుకోవాలి అండ్ పిల్లలు కూడా క్యారేజ్ కట్టాలి కాబట్టి నాకు అసలు వంట అంటే ఏంటో తెలియదు, వంట రాదు, కేవలం తినడం మాత్రమే తెలుసు. బట్ ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళలేదు, కానీ ఈరోజు మాత్రం వెళ్ళాను. తప్పలేదు, ఎందుకంటే పిల్లల స్కూల్. నేనైతే పోనీ ఎక్కడొక్కడ బయటికి అయినా తెచ్చుకుందాం, కానీ పిల్లల స్కూల్ వల్ల నేను పిల్లలకి అయితే బయటకు పెట్టలేదు కాబట్టి నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు. సింపుల్గా ఏం చేశారంటే జస్ట్ ఇది మా ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ బెండకాయలు ఉన్నాయి. ఓకే, అంటే ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఈజీగా అనిపించింది బెండకాయలు. సో బెండకాయలు తీసి సింపుల్గా కట్ చేశాను. సో ఫ్రై చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. యూట్యూబ్లో వీడియో చూసాను. వీడియో చూసిన తర్వాత సింపుల్, చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఎప్పుడన్నా చేయాలి అనుకుంటే ఒక 20 మినిట్స్ టైం మీ చేతిలో ఉందని అనుకుంటే మాత్రం దెన్ మీరు చేయండి. ఇదిగో ఫస్ట్ ఇటువంటి కళాయి ఒకటి తీసుకోండి. యూజువల్గా ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అడుగు పట్టడం అంటే ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఒక టైంలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇలాంటి ఒక కళాయి తీసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని ఐ షో యూ మై ఆయిల్. ఓకే, ఒక 4-5 టీ స్పూన్స్ లాగా ఒక ఆయిల్ ఇందులో వేసుకొని కళాయిలో మరిగించండి. ఓకే, మరిగిన తర్వాత ఆవాలు, అయ్యో కనిపిస్తుంది అనుకుంటా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వేపిన పప్పు. ఓకే, ఈ 4 ఐటమ్స్ కూడా కళాయిలో వేసుకోండి. కళాయిలో వేసిన తర్వాత కాస్త వేగనివ్వండి. వేగిన తర్వాత ముక్కలు, మీరు బెండకాయ ముక్కలు కట్ చేసుకుంటారు కదా, అవి వేగిన తర్వాత ఫస్ట్ టైం వండాను కదా, నాకు కూడా పూర్తిగా కరెక్ట్గా చెప్పడం రావట్లేదు. ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈ 4 జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఈ వేపిన పప్పు, ఈ 4 వేసుకొని కాసేపు వేగిన తర్వాత ఆయిల్లో ఒక మంచి ఆనియన్ తీసుకోండి. డన్, ఇవి మా ఆనియన్స్. ఓకే, ఈ సైజులోని ఒక ఆనియన్ తీసుకోండి, ఆరెల్స్ హాఫ్ అయినా సరిపోద్ది, అంటే ఇంట్లో మీరు వండుకునే వాళ్ళ క్వాంటిటీని బట్టి. ఓకే, సో తీసుకోండి. అలానే వెల్లుల్లి కూడా తీసుకోండి. ఓకే, వెల్లుల్లి అయితే ఈ మాత్రం సరిపోద్ది. ఇది చూసారు కదా, వెల్లుల్లి మాత్రం సరిపోద్ది. దీన్ని దంచుకోండి. ఓకే, ఇలాంటి రోకట్లో వేసుకొని దంచుకోండి. దంచుకున్న తర్వాత ఈ ఆల్రెడీ వేగిన దాంట్లో ఆ వెల్లుల్లి వేయండి. ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి 1. అయిపోయింది కదా. ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నారు కదా, ఉల్లిపాయ కూడా వేసుకోండి. కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత హార్డ్లీ ఒక 2-3 మినిట్స్ ఆర్ మ్యాక్స్ 4 మినిట్స్లో వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత మీరు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. వేసుకొని కాసేపు మీరు వీలైనంత వరకు గరిటైతే పెట్టకుండా ఊరిన ఇలా ఈ 2 పట్టుకొని ఎగిరిస్తూ స్లైట్గా ఎగిరిస్తూ ఇవి చేయండి. కొంచెం కలపండి. ఆ ఆయిల్ అనేది ప్రతి బెండకాయ ముక్కకు అంటుకుంటుంది. అలాగే బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇందులో వేయకముందు ఏం చేయాలంటే, కుదిరితే ఫ్యాన్ కింద పెట్టి ఒక 5 మినిట్స్ డ్రై అయినవ్వండి. ఎందుకు డ్రై అవ్వాలంటే, డ్రై అయిపోయిన ముక్కలు మనం యూజువల్గా కట్ చేసే ముందు కడుగుతాం కదా, ఆ వాటర్ అనేది దాని మీద ఉండటం వల్ల ఇందులో వేగుతున్నప్పుడు జిగురులా వస్తుంది. ఆ జిగురు రాకుండా ఉండాలంటే డ్రై పీసెస్ని వేయడానికి మ్యాక్స్ ట్రై చేయండి. సో డ్రై చేసిన పీసెస్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇదైతే నేను చేసింది. ఇదిగో, ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటా. ఇదిగో నేను వేసిన మిర్చి ఎలా అయిందో చూడండి. ఐ హోప్ ఎలా ఉందో తెలియదు, నాకైతే లైటింగ్ అండ్ మీ విజిబిలిటీ ఐ హోప్ బాగానే కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి, అడుగు పట్టింది చూసారు కదా. ఇదిగో ఇది అడుగు పట్టేస్తుంది. ఎందుకైతే స్టీల్ కళాయిలు ఇలా వాడారనుకోండి అడుగు పట్టేస్తుంది. ఒకవేళ స్టీల్ కళాయిలు కాకుండా ప్యాన్ అనుకోండి అస్సలు పట్టదు. ఓకే, ఇదిగో ఇలా నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అంటే నాకైతే ఇక్కడ ఇదిగో కొంచెం లైటింగ్లో తీసుకెళ్ళని ట్రై చేస్తా. ఇదిగో ఇలా సింపుల్గా మీరైతే ఫ్రై చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ ఇందులో మీరు ఇలా కలుపుకున్నారనుకోండి సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కలుపుకొని వదిలేస్తే ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందనగా, లేదా 10 మినిట్స్లో. ఓకే, సో పసుపు, కారం, వెర్ ఇస్ మై పసుపు, కారం, పసుపు, ఈ 2 కూడా
మీరు రుచికి తగినంత లైక్ ఇగో ఈ టీ స్పూన్ సైజ్ వస్తున్నాయి కదా, సో ఈ టీ స్పూన్ సైజులో ఒక ఇద్దరు అనుకుంటే ఈ టీ స్పూన్ సైజులో ఒకటి వేసుకుంటే సరిపోద్ది. వారు మీరు ఇంకా కొంచెం కారం గట్టిగా తింటారనుకుంటే మాత్రం కొంచెం వేయచ్చు. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. సో ఓకే, వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10-15 మినిట్స్ బాగా వేగనివ్వండి. వేగితే మీకు రెడీ అవుతుంది. ఈ మూమెంట్లోనే ఈ 10-15 మినిట్స్లో మీకు కింద బ్లాక్గా ఉన్నది కదా అడుగు పట్టడం అంటారు, అది పట్టేస్తుంది అనమాట. యూజువల్గా ప్యాన్స్ అనుకోండి మీకు ఇష్యూ ఉండదు. ఇప్పుడు కూర విషయంలో పెద్ద కాదు, కానీ తిరిగి మళ్ళీ దీన్ని కడుగుతాం కదా, అప్పుడు ఈ బ్లాక్ యొక్క ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఐ హోప్ నేనైతే ఇలా వండా ఈరోజు. ఐ డోంట్ నో ఇది ఎలా వస్తుందో ఏంటో, దీని టేస్ట్ ఏంటో. నేను కూడా ఇంకా టేస్ట్ చూడలేదు. అసలు టేస్ట్ ఎందుకు చూడలేదంటే ఉదయం లేచేసరికి స్కూల్కి టైం అయిపోయింది. నేను ఫ్రెష్ అవ్వడానికి కూడా టైం దొరకలేదు. ఇమీడియట్గా నేను వంట మొదలుపెట్టా. రైస్ ఉండే సార్, రైస్ అయిపోయిన తర్వాత కూర చాలా కష్టం. మరి ఇది ఒక్కటైనా వండాలి అంటే కాదు, దీంట్లో కొంచెం చారు, రసం అంటారు కొన్ని ప్లేసెస్లో, చారు రసం వాటర్, అది కూడా మీరు కొంచెం తయారు చేసుకుంటే బెండకాయ ఫ్రైతో పాటు కొంచెం లంచ్కి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా చారు కూడా ప్రిపేర్ చేసి స్కూల్కి తీసుకెళ్ళి మా అబ్బాయి బ్రేక్ టైం కల్లా లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నా ఈ వీడియోలో ఒక కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు ఏమంటున్నారు అనేది, అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది కూడా. ఓకే, మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.